హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'మోసకారి జంబుకం'. ఈ కథని రాసిన వారు సి. ప్రణయజ గారు. చాలా కాలం క్రితం మనుషులతో పాటు జంతువులు కూడా మానవ భాష మాట్లాడేవట. అడవి నుండి జంతువులు గ్రామాల్లోకి వచ్చి మనుషులతో కలిసి విందు వినోదాల్లోనూ పాల్గొనేవట. జంతువులన్నిటిలో కూడా నక్క చాలా జిత్తులమారిది. జంబుకం అనే నక్క మనుషులతో స్నేహంగా ఉంటూనే వారి మధ్య గొడవలు పెట్టేది. దానికి దూరంగా ఉండాలనుకుంటూనే దాని మాయమాటలకు మోసపోయేవారు జనం. ఆ జంబుకం ఉన్న అడవికి దగ్గరలో దుర్గగుట్ట అనే గ్రామం ఉంది. అందులో మాధవయ్య, కనకయ్యలు మంచి మిత్రులు. మాధవయ్య వ్యవసాయం చేసేవాడు. కనకయ్య కోళ్లను పెంచి కోడిగుడ్లతో వ్యాపారం చేసేవాడు. మాధవయ్య వ్యవసాయంలో కనకయ్య చేదోడు వాదోడుగా ఉంటే, కనకయ్య కోళ్ల వ్యాపారానికి కావలసిన సహాయం అందించేవాడు మాధవయ్య. వాళ్ళ మంచితనానికి ఊర్లో అందరూ వాళ్ళను గౌరవించేవారు. వాళ్ళిద్దరూ అంత స్నేహంగా ఉండడం జంబుకంకు నచ్చలేదు. ఆ విషయం అడవిలో 1, 2 జంతువులతో కూడా అంది. అయితే జంబుకం అంటే అడవిలో ఏ జంతువుకి ఇష్టం లేదు. అందుకే అవి జంబుకాన్నే కోప్పడ్డాయి. మంచి మిత్రులను విడదీయవద్దని కోరాయి. వాటి మాటలు జంబుకానికి నచ్చలేదు. నేను తమాషాకి అలా అన్నాను. నాకు వాళ్ళంటే చాలా గౌరవం అంది నవ్వుతూ. కాని మనసులో అందుకు విరుద్ధంగా ఆలోచించసాగింది. మాధవయ్య, కనకయ్య స్నేహం దానికి కంట్లో కంటకంలా ఉంది. వాళ్లను విడదీయాలని రకరకాల పన్నాగాలు పన్నింది. ఒకసారి కనకయ్య పని మీద 3 రోజులు పక్క గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. నేను వచ్చే వరకు నా కోళ్లను కనిపెట్టుకుని ఉండు అని కనకయ్య మాధవయ్యతో అనడం విని ఇదే తగిన సమయం అనుకుంది జంబుకం. కనకయ్య, నువ్వేమీ కంగారు పడవద్దు. నేను కూడా మాధవయ్యకు సాయంగా ఉంటాను అంది మనసులో వంకరగా నవ్వుకుంటూ. మీ ఇద్దరూ ఉంటే నేనిక భయపడవలసిన పని లేదు. అయినా జంగుపిల్లి ఒకటి ఇటే తిరుగుతూ ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఒక కోడి పెట్టను నోట ఖర్చుకుని పోవచ్చు అని చూస్తోంది అంటూ పిల్లి గురించి హెచ్చరించాడు కనకయ్య. మరుసటి రోజు మాధవయ్య తన కొడుకును పొలానికి పంపి తను మాత్రం కనకయ్య కోళ్ల గూటికి వెళ్ళాడు. ఇదివరలో ఎన్నోసార్లు అలా వెళ్ళడం జరిగింది. అయితే అన్నిసార్లు మాధవయ్య ఒంటరిగానే కోళ్లకు మేత వేయడం, నీళ్లు పెట్టడం, కోళ్ల గూటిని శుభ్రం చేయడం, గుడ్లను భద్రం చేయడం, కోడిపిల్లలను జాగ్రత్తగా చూడడం లాంటివి చేసేవాడు. వాళ్ళిద్దరి మధ్య ఈ విషయంలో అంతవరకు ఎలాంటి పొరపచ్చాలు రాలేదు. మాధవయ్యతో కలిసి హడావుడిగా కోళ్ల గూటికి వెళ్ళింది జంబుకం. అతనికి సహాయం చేస్తున్నట్లు అటూ ఇటూ తిరుగుతూ గుటుక్కున ఒక్కో కోడి పిల్లను మింగసాగింది. మాధవయ్య ఇది గమనించలేదు. పనంతా పూర్తి చేసి ఒక్కొక్కటిగా కోడి పిల్లలను లెక్కపెట్టసాగాడు. 50 కోడి పిల్లలు ఉన్నట్లు చెప్పాడు కనకయ్య. కానీ 40 ఉండేసరికి ఆశ్చర్యపోయాడు. అటుకేసి పిల్లి వచ్చిన జాడ కూడా లేదు. మరి కోడి పిల్లలు ఏమైనట్లు అని ఆలోచించసాగాడు. ఎందుకో జంబుకం మీద అనుమానం కలిగింది. ఆ మర్నాడు ఏం జరుగుతుందోనని జంబుకాన్ని ఒక కంట కనిపెట్టసాగాడు. జంబుకం కోడి పిల్లలను ఆరగించటం చూసి కోపంతో రగిలిపోయాడు. ఏం చేస్తున్నావు? క్రితం రోజు కూడా కోడి పిల్లలను నువ్వే తిని ఉంటావు. నీకు కావాలంటే కనకయ్యతో చెప్పి ఒక కోడి పెట్టను ఇప్పించేవాణ్ణి కదా. ఎందుకు ఇలా దొంగచాటుగా తింటున్నావు అంటూ కేకలు వేశాడు మాధవయ్య. దొరికిపోయానే అని కంగారు పడింది జంబుకం. అయినా తమాయించుకొని అమాయకంగా ముఖం పెట్టి, నేనెందుకు తింటాను? నాకు కోడి పిల్లలు అస్సలు సహించవు. అదీ కాక ఈరోజు శనివారం, నీచు ముట్టను అంది. రేపు నువ్వు రావాల్సిన పని లేదు. నేనే కోళ్లను చూసుకుంటాను అన్నాడు మాధవయ్య విసురుగా. కనకయ్య ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడసాగింది జంబుకం. అల్లంత దూరాన కనకయ్య రావడం చూసి పరుగు పరుగున అతనికి ఎదురు వెళ్ళింది. ఏంటి నక్కబావా, నా కోళ్లను జాగ్రత్తగా చూస్తానని ఇక్కడ తిరుగుతున్నావు అని అడిగాడు కనకయ్య నవ్వుతూ. నన్ను మాధవయ్య రావద్దని చెప్పాడు అని ఫిర్యాదు చేసింది జంబుకం. ఎందుకు? అర్థం కాక అడిగాడు కనకయ్య. నీ కోడిగుడ్లను, కోడి పిల్లలను వ్యాపారులకు అమ్మటం చూసి ఎందుకలా చేస్తున్నావు? స్నేహితుణ్ణి మోసం చేయటం తప్పు కాదా అని అడిగాను. అందుకు అతనికి కోపం వచ్చి నన్ను రావద్దన్నాడు.
అంతేకాకుండా నేనే నీ కోడి పిల్లలను తిన్నానని నీతో చెబుతానన్నాడు అని కళ్ళ నుండి నీళ్లు బొటబొట రాల్చింది. మాధవయ్య అలా చెయ్యడు. నువ్వే అబద్ధం చెప్తున్నావు అన్నాడు కనకయ్య జంబుకం మాటపై నమ్మకం కుదరక. అయితే ఇంకా కొన్ని కోడిగుడ్లు వాళ్ళ ఇంట్లో సరుకులు పెట్టే చెక్క పెట్టెలో ఉన్నాయి చూడు. అతడు అక్కడ పెట్టడం నేను చూశాను అని జంబుకం ధీమాగా అబద్ధం చెప్పింది. కనకయ్య అయోమయంలో పడిపోయాడు. స్నేహితుడు అలా చెయ్యడు అని మనసు చెబుతున్నా జంబుకం మాటలు నిజమేమోననిపించేలా ఉన్నాయి. విషాద హృదయుడై ఇంటికి చేరేసరికి మాధవయ్య ఇంకా కోళ్లగూటిలోనే పనిచేస్తున్నాడు. ఇవిగో కనకయ్య, నీ కోళ్లు పెట్టిన గుడ్లు, మిగిలిన మేత అని కోడిపిల్లలు మాత్రం 40 ఉన్నాయి అని నక్క వాటిని ఎలా తిన్నదో చెప్పాడు. కనకయ్యకు నక్క మాటలు గుర్తుకు వచ్చాయి. ఏమీ మాట్లాడకుండా ముభావంగా వాటిని తీసుకున్నాడు. అలసిపోయి ఉండటంతో కనకయ్య అలా ఉన్నాడేమో అనుకున్నాడు మాధవయ్య. ఆ రోజు నుండి కనకయ్య మాధవయ్యతో అంటే అంటనట్లుగాను, జంబుకంతో మాత్రం చాలా స్నేహంగా ఉండడం ప్రారంభించాడు. మాధవయ్యకు స్నేహితుని ప్రవర్తన నచ్చలేదు. జంబుకం మంచిది కాదని హెచ్చరించాడు. అయినా కనకయ్య జంబుకం మైత్రిని వదలలేదు. కొన్ని రోజుల తర్వాత మాధవయ్య భార్యకు ఆరోగ్యం సరిగా లేదని పట్నంలో పెద్ద ఆస్పత్రికి తీసుకువెళుతూ తన పైరు కోతకు వచ్చిందని, పిట్టలు కంకులను తింటాయి కనుక వాటిని కూలీలను పెట్టి తరిమించమని కోరాడు. ఇష్టం లేకపోయినా కనకయ్య సరేనన్నాడే కాని మిత్రుని పొలం వైపుకు కూడా వెళ్ళలేదు. వారం రోజుల తర్వాత తిరిగి వచ్చిన మాధవయ్యకు పిట్టలు కంకులను పొడిచి పొడిచి తినడం చూసి కళ్ళు తిరిగినంత పని అయింది. కనకయ్యను నిలదీశాడు. దానికి ప్రతిగా కనకయ్య, అవును, నేను నీ పొలం వైపు వెళ్ళలేదు. ఆ రోజు నువ్వు నా కోడిగుడ్లను, కోడి పిల్లలను అమ్ముకున్న సంగతి నాకు తెలియదనుకున్నావా అని కనకయ్య అనేసరికి మాధవయ్య అవాక్కయ్యాడు. కనకయ్య, ఇన్ని సంవత్సరాలుగా మనం ఎంతో స్నేహంగా ఉంటున్నాము. ఎప్పుడైనా నేను అలా చేశానా? కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు మాధవయ్య. మరి నిన్ను జాగ్రత్తగా చూడమని 50 కోడి పిల్లలు అప్పచెప్తే 40 ఎందుకున్నాయి? నువ్వు అమ్ముకున్నావని జంబుకం చెప్పింది కనుక నాకు ఆ విషయం తెలిసింది అన్నాడు కనకయ్య. మన స్నేహం చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నది ఆ టక్కరి నక్క. ఆ రోజు కోడి పిల్లలను జంబుకం చాటుగా తినడం చూసి గట్టిగా మందలించాను. ఆ విషయం నీతో కూడా చెప్పాను. నువ్వు మర్చిపోయావేమో. అయినా నా మాటల కంటే ఒక మోసగాడైన నక్క మాటలే నీకు ఎక్కువయ్యాయా అంటూ రోధించాడు మాధవయ్య. కొంత దూరంలో నిలబడి వాళ్ళ మాటలు వింటున్న జంబుకం తన అసలు రూపం బయటపడిందని పరుగులంఘించుకుంది. కనకయ్య తన చేతిలోని కర్రను బలంగా దానిపైకి విసరడంతో దాని వెనుక కాళ్లకు దెబ్బ తగిలి పరిగెత్తలేక అక్కడ పడిపోయింది. నక్కకు 4 తగిలించేసరికి తను చేసిన తప్పును ఒప్పుకుంది. అది విన్న కనకయ్య తన మిత్రుణ్ణి అనవసరంగా అవమానించినందుకు సిగ్గుపడుతూ మాధవయ్యను క్షమాపణ అడిగాడు. అనుమానాలు విడిపోయి వాళ్ళిద్దరూ ఎప్పట్లాగే కలిసిమెలిసి ఉండసాగారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.